నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. నెమలి వేణుగోపాల్ స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి వారి కళ్యాణ సమయంలో స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అపవిత్ర చేష్టలు చేశారని తిరువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఫ్యాక్టరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నందు నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు కొలికపూడిపై మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాళ్ళూరి రామారావు కొలికపూడిపై ఘాటైన విమర్శాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త మాట్లాడుతూ కొలికపూడి శ్రీనివాసరావుకు ఓట్లు వేయమని అతను మాకు వాద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇది తప్పుడు మాట్లాడుతున్నావు, దేనికి మాట్లాడుతున్నావు? నువ్వు ఏదో రకంగా గొడవ చేయాలి, సస్పెండ్ అవ్వాలి. ఎందుకంటే వైసీపీ అడుగుతారు, మేము ఇచ్చిన 10 కోట్లు ఏం చేసావయ్యా, మా పార్టీలో రావట్లేదు ఏంటి, వచ్చి రోజు చంద్రబాబు నాయుడు తిడతా ఉన్నావు కదా, ఇంతవరకు సస్పెండ్ కాలేదని చెప్పి అడుగుతూ ఉన్నానే. నేనేం చెప్పుకోవాలి అర్థం కావట్లా. అవకాశం కోసం చూసే పట్టు వస్త్రాలు రాముడా, నీ ప్రోటోకాల్ ఉందా? ప్రోటోకాల్ జీవో చెప్పు. నీ ప్రోటోకాల్ లేదే. అక్కడ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ అర్చకులు ఎంపీ గారిని గౌరవించి ఆయనకు అవకాశం ఇచ్చారు. నువ్వు లాక్కోవడం ఏంటంటే, నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేయి. నువ్వు లాక్కోవడం ఏంటి అంటే, ఎవరో కన్నా బిడ్డని నువ్వు ఎత్తుకుని నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డని సంతోషపడ్డ చిక్కుందా నీకు అడుగుతా ఉన్నా ఈ సభాముఖంగా. ఏం చేశావు నువ్వు? ఎంత అభివృద్ధి చేశావు? జనంలో అంత పచ్చమైన తెలుగుదేశం మేము సమన్వయం పాటించకపోతే చాలా గొడవ జరిగేది. 500 మంది ఉన్నావు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నీ అమ్మడు ఎవరున్నారు? నీ అమ్మడ రోజు నీకు మందు పోసేవాళ్ళు, అమ్మాయి సప్లై చేసేవాళ్ళు నీ అమ్మడుంది కానీ చెప్పలేదే. ఎవరున్నారు నీ అమ్మడ? ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నారా ఎలక్షన్ ముందు? ఎప్పుడైనా మనకు కనబడ్డారా వాళ్ళు? ఎవరున్నారు నీ అమ్మడ? ఎవరు లేరు. ఎవరితో కూర్చున్నావు నువ్వు? టీవీ చేసి ఎవరు ఆడపిల్లలు ఉన్నారు? ఎవరాడు? వాళ్ళ సంబంధం ఏంటి? వాళ్ళ తెలుగుదేశం పార్టీకి కార్యకర్త ఎడుతా ఉన్నారు సభాముఖంగా. చెప్పు, డబ్బు ఉంటే రా ఇక్కడికి తెలుసుకుందాం. నేను చెప్తున్నా, కొలిపుడి గారు, మేము పార్టీ కోసం అడ్డుపెట్టి మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ మీరు పార్టీని సర్వనాశనం చేస్తాం. ఇంకా ఈయనకి జీవో నెంబర్ చెప్తున్నారు. అవన్నీ ఏదైనా ఉంటే చూపించండి. మీ ప్రోటోకాల్ ఉంటే లాస్ట్ ఇయర్ ఏమైంది? ఎంపీ గారిని తీసుకొని మీరు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఏమైంది ఆ ప్రోటోకాల్? మీరు పక్క నుండి ఎంపీ గారిని కళ్యాణం చేయించారు కదా, ఆ రోజు ఎక్కడ మర్చిపోయారు ఈ ప్రోటోకాల్? శ్రీనివాసరావు గారికి నాకు పిల్లలు లేరని, నా భర్త చనిపోయాడు, నాకు పిల్లలు లేరు, 35 కేజీలు బియ్యం రాపియండి అని నేను 100 సార్లు తిరిగా వారింటితో. కనీసం ఆ మాటలు కానీ మాయ కానీ ఏం పట్టించుకోలేదు. కాబట్టి కొలిపుడి శ్రీనివాసు అసలు వద్దే వద్దు, మాకు ఆయన ఓట్లయ్యో గెలిపియ్యం.